బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇటీవల జరిగిన స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్లో పాల్గొన్న గుంటూరు నగరానికి చెందిన లామ్ నవమి తన అద్భుతమైన ప్రదర్శనతో 2 బంగారు పతకాలు, 1 వెండి పతకం సాధించారు. లాంగ్ జంప్, త్రిబుల్ జంప్ విభాగాలలో 2 బంగారు పతకాలు సాధించడంతో పాటు మరొక విభాగంలో 2వ స్థానాన్ని సాధించి వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇంత గొప్ప విజయాన్ని సాధించిన శుభ సందర్భంగా గుంటూరు నగరంలోని ఆమె నివాసం వద్ద కుటుంబ సభ్యులు, క్రీడాభిమానులు, స్థానికులు శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. అనంతరం లామ్ నవమి మాట్లాడుతూ ఇంతటి గొప్ప విజయాన్ని సాధించినందుకు ఆనందం వ్యక్తపరిచారు. నిరంతర సాధన, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. జాతీయ స్థాయిలో జరగబోయే అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని భారత్కు పతకాన్ని అందించడమే తన లక్ష్యమని అన్నారు. గుంటూరు నగరానికి చెందిన క్రీడాకారిణి లామ్ నవమి సాధించిన ఈ ఘన విజయం ఇతర క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. క్రీడల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా చురుగ్గా రాణిస్తూ స్థానికులకు అండగా నిలుస్తున్నారని ప్రశంసల జల్లు కురిపించారు. క్రీడల్లో తాను ఇంత గొప్పగా రాణించడానికి కారణమైన తమ కోచ్ శివాజీ మరియు కృష్ణ గారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన తన కోసం ఓ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శాలువా మరియు పూలమాలలతో సత్కరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లామ్ నవమి మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికే గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. నాకు మొన్న స్టేట్ మీట్ లో లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ 2 గోల్డ్, జావెలిన్ సెకండ్ ప్లేస్. అయితే నేను 2005 నుంచి స్పోర్ట్స్ లో ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఉన్నాను, కానీ మళ్ళీ మ్యారేజ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేసింది 2005 నుంచి. మెడల్స్ తో పాటు మొత్తం నాకు 75 మెడల్స్ వచ్చినాయి. మన మద్రాసు వెళ్ళాను, మన ఇండియా తరఫున నేను సెలెక్ట్ అయ్యాను. దాంట్లో లాంగ్ జంప్ లో 4వ ప్లేస్ వచ్చింది, ట్రిపుల్ జంప్ లో 5వ ప్లేస్ వచ్చింది. కానీ మళ్ళీ నాకు మన ఇండియా తరఫున ఆడి మెడల్ తెచ్చుకోవాలని ఉంది, అంటే మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. కానీ నా కుటుంబ సభ్యులు చాలా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకన్నా కూడా ఎక్కువగా 25 సంవత్సరాల నుంచి నేను టీడీపీ కార్యకర్తలతోటే ఉంటున్నాను. వాళ్ళతో గడిపిన రోజులే ఎక్కువ. నేను పార్టీ కార్యక్రమాలు కానీ అన్నిటికీ నా సపోర్ట్ ఉన్నారు. ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి ప్రోగ్రాం కూడా టైం అంటే ఇంకా ఆ టయానికి నైట్ అయినా సరే, ఎప్పుడైనా సరే ప్రతి కార్యక్రమానికి నాతో వస్తారు, నాకు సపోర్ట్ ఇస్తారు. వీళ్ళని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళు నా మీద గౌరవంతో ఈ రోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం చేశారండి. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఫస్ట్ 2005 నుంచి నా కోచ్ శివాజీ గారండి. తర్వాత కృష్ణ నా గ్రౌండ్ ఎస్ఐగా చేస్తున్నారు. కృష్ణన్న నాకు శివాజీ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. శివాజీ గారు వల్లే నేను ఈ మెడల్ సాధించగలుగుతున్నాను. నాకు ఇప్పటికి కూడా ఆయనే ప్రాక్టీస్ గానే అన్ని కోచ్ అండి. థ్యాంక్ యూ. మా గురువు గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఇండియా తరఫున గోల్డ్ మెడల్ తీసుకురావాలని సార్ నాది అదే లక్ష్యం. నన్ను ఎంతమంది అనుకున్నా కూడా ఈ మా ఫ్యాన్ షర్ట్ లో దిగుతుంది మగరాయుడు అని ఎంతమంది కూడా ఇక నేను చెప్పే సమాధానం మెడల్ తోటే సార్. థ్యాంక్ యూ. నవమి 25 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంది. పార్టీలో మంచి పనులన్నీ చేస్తుంది. మన బ్యాట్ లో ఏ చిన్న విషయమైనా ఆమె ఉంటుంది. ఇప్పుడు ఆటలో కూడా గోల్డ్ మెడల్ సాధించి మేమందరం ఆమెని సన్మానించుకుంటున్నాము. ఇంకా 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 ఆడి బాగా గెలవాలని, ఇండియా తరఫు నుంచి కూడా ఆడాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.